హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విరిగిన పాలతో స్వీట్ షాప్లో లాగా కలాకండ్ ఎలా చేయాలో చేసిన వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో విరిగిన పాలు పోసి అందులో 1/2 టీ స్పూన్ నిమ్మ చెక్క కానీ 1 స్పూన్ వెనిగర్ కానీ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. విరిగిన పాలల్లో మళ్ళీ వెనిగర్ వేయడం వల్ల వాటర్ కంటెంట్ అనేవి తక్కువగా ఉంటాయి, లేదంటే వాటర్ ఎక్కువ పోయి పాలు తక్కువ మిగులుతాయి. బాగా మరిగి పొంగు వచ్చాక వాటర్ని వంపుకోవాలి. చూసారా, మనం వెనిగర్ వేయడం వల్ల మనకి విరుగుడు అనేది ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు వంపుకోవాలి. నీళ్ళన్నీ వంపుకోవాలి. స్ట్రైనర్ సహాయంతో వంపుకోవడం వల్ల విరుగుడు ఎక్కువ పోదు. పాల విరుగుడులో కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసిన వెనిగర్ అనేది ఏమన్నా ఉంటే ఈ నీళ్ళ ద్వారా పోతుంది. ఆ పాలు నీళ్ళు బాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ నీళ్ళను స్ట్రైనర్ సహాయంతో వంపుకోవాలి. స్ట్రైనర్లో మొత్తం పాల విరుగుడిని వేసేసి కొద్దిసేపు చల్లారిన తర్వాత మళ్ళీ విరుగుడిని గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. మనం 1/2 లీటర్ పాలు వాడాం కాబట్టి 4 చెంచాల పంచదార వేసాము. పంచదార కరిగేదాకా బాగా కలుపుకోవాలి. పంచదార కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మౌల్డ్లో వేసి మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు, లేదంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తరువాత మీకు ఇష్టమైన రకంగా కట్ చేసుకోవచ్చు. ఇలా విరిగిపోయిన పాలతోనే ఇంట్లోనే స్వీట్ షాపుల్లో లాగా కలాకండ్ తయారు చేసుకోవచ్చు. పాలు విరిగిపోయినాయి అని పారేయకుండా ఇలా పర్ఫెక్ట్గా కలాకండ్ వస్తుంది. చూసారా, స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్ కలాకండ్ రెడీ అయిపోయింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.